హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో డీమార్ట్కి ధీటుగా మీ మార్ట్. ఇదేంటి కొత్తగా వేరే ఎవరు పెడుతున్నారు అనుకుంటున్నారా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎవరో పెడితే మనం ఎందుకు చెప్తాం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు అనాలి. ఎంతైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కదా, కూటమిలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతూ అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డీమార్ట్ అంటే ఒక స్వర్గం అయిపోయింది. అక్కడికి వెళ్తే చాలా తక్కువగా దొరికేస్తాయి. నిజంగా చెప్పాలంటే డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడేదో ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు ఎగబడిపోయి మరీ తెచ్చేసుకుంటున్నారు చాలామంది. అసలు ఖాళీ ఉండదు. ఇంకా హాలిడేస్ కావచ్చు, సాటర్డేలు సండేలు వస్తే డీమార్ట్కి ఉండేటువంటి డిమాండ్ అది ఎక్కడ ఏ మూల పెట్టినా ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి దానికే టార్గెట్ చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆయన శాఖలో ఎలాంటి గొప్ప పనులు చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదుగా. మరి నాదెళ్ల మనోహర్ గారు కూడా ఆ పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారిలో ఆయన చూసి నేర్చుకున్న, లేదంటే ఆయనకి నేర్పిన, ఎందుకంటే సీనియర్ కాబట్టి సో డెఫినెట్గా ఉంటుందిగా. ఆయన మార్క్ ఆయన చూపిస్తుంటే నాదెళ్ల మనోహర్ గారి మార్క్ ఆయన కూడా చూపించాలిగా. అందుకనే ఆయన కూడా డైరెక్ట్ డీమార్ట్ లాంటి సంస్థలకే ఇప్పుడు పోటీ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రేషన్ షాపులను. దాదాపు 70 నుంచి 100 వరకు ఏవైతే వస్తువులు ఉంటాయో, అంటే నిత్యావసర వస్తువులు, కూరగాయలు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఈ రేషన్ వస్తువులు, నూనె సరుకులు, పప్పులు, ఉప్పులు, బియ్యాలు, ఇవన్నీ కూడా ఈ మీ మార్ట్లో దొరికేటువంటి విధంగా వీటిని పట్టణాల్లోనే ప్రథమంగా దాదాపు 1000కి పైగా ఈ షాపులను ఓపెన్ చేయడం కోసం సిద్ధం చేస్తున్నారట. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా యువతకి ఈ అవకాశాలు ఇవ్వబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అత్యంత తక్కువ ధరలకే డీమార్ట్నే చాలామంది పోలుస్తాం. డీమార్ట్కి మించి తగ్గించేటువంటి రేట్లలో ఈ మీ మార్ట్లో అమ్మకాలకి సిద్ధం చేసుకుంటున్నారట. విత్ ప్యూర్ క్వాలిటీతో సహా, అంటే గవర్నమెంట్ చెక్ చేసినటువంటి క్వాలిటీని చెక్ చేసి మరీ ఈ మీ మార్ట్లో అమ్మేటువంటి ప్రక్రియ చేస్తున్నారట. అటు పామాయిల్ నుంచి అటు సన్ఫ్లవర్ ఆయిల్ వరకు అనేక ఆయిల్స్, అనేక పప్పు దినుసులు, బియ్యాలు అన్నీ కూడా దీంట్లోకి దాదాపు 70 నుంచి 100 వరకు వస్తువులని దీంట్లో తీసుకురావడం కోసం ఇప్పటికే కేంద్రంతో ప్రతిపాదనలు పెట్టారట. వాళ్ళు కూడా ఓకే చేశారట. త్వరలో ఆంధ్రప్రదేశ్లో డీమార్ట్లకు ధీటుగా మీ మార్ట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా చూపిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచన. మిడిల్ క్లాస్కి ఇది చాలా చాలా ఉపయోగకరం. రేషన్ షాప్లోకి వస్తే ధరలు నియంత్రణ ఉంటుంది, చాలా అందరికీ కూడా కొనుక్కునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఇవి తీసుకొస్తే ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. రేషన్ షాపుల ఏదైతే వాళ్ళ ఈ నార్మల్గా ఉండి అక్కడికి వెళ్ళి లైన్లో ఉండి తీసుకునేటువంటి దీనికన్నా ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో చాలా అప్డేట్ చేయబోతున్నారట. డీమార్ట్లకు ధీటుగా మీ మార్ట్ అంటే అది చెప్పడానికి ఈజీగానే ఉండొచ్చు, కానీ దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. బట్ నాదెళ్ల మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ కూటమి ఈసారి చాలా బలంగానే ఇలాంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టి 100% సక్సెస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటుంది. సో ఈసారి అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన మార్క్, నాదెళ్ల మనోహర్ గారి మార్క్ ఈసారి ఆయన శాఖలో చూపించేటువంటి ప్రయత్నాలు 100% సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం.